వింతలోకం రెక్కల ఏనుగు కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారి రాజ్యంలో ఒక తోట ఉంది. ఆ తోటకు కాపలాదారు రామయ్య, అతని భార్య కాంతమ్మ. వాళ్లు తోటలోనే కాపురం ఉండేవాళ్లు. ఒకరోజు ఉదయం రామయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్లు విరిగి ఉండటం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది, మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయో రామయ్యకు అర్థం కాలేదు. ఆ రోజునుండి ప్రతి రాత్రి రామయ్య మాటు వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండి ఆరబోసినట్లుంది. రామయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశంనుంచి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. కనిపించింది. అది మిలమిలా మెరుస్తున్నది. రామయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన చెట్ల కొమ్మలను పట్టి విరిచింది. ఆకులన్నీ మేసింది. రామయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కాబోస్తోంది. ఏనుగు ఒక్కసారిగా ఘీంకరించింది. వెంటనే పైకెగిరింది. రామయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఏనుగుతో పాటు ఓ వింతలోకానికి చేరాడు. అక్కడ ఎటుచూసినా రత్నరాసులే. భవనాలన్నీ బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. చేపలు నేలమీద తిరుగాడుతున్నాయి. పాములు తోకలమీద లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. చెట్లు నడుస్తున్నాయి. గుట్టలు కొండలు గాలిలో తేలుతున్నాయి. రామయ్యకు ఆకలయింది. ఏది తలచుకుంటే అది ప్రత్యక్షమవుతోంది. బూరెలు, గాలెలు, లడ్లు, పరమాన్నం వంటివి కోరుకున్నాడు. కోరుకున్నది కోరిందే తడవుగా దగ్గరకొచ్చింది. వాటిని తనివితీరా తిన్నాడు. బోలెడు బంగారం కావాలనుకున్నాడు. ఆశ్చర్యంగా వెంటనే బోలెడు బంగారం అతని దగ్గరకొచ్చేసింది. రత్నరాసులు కావాలని కోరాడు. అవి కూడా వెంటనే వచ్చేశాయి. తనకు కావలసినవన్నీ మూటగట్టుకున్నాడు. మళ్లీ నెల రోజులకు పున్నమి రోజొచ్చింది. ఏనుగు తోక పట్టుకొని రామయ్య భూలోకం చేరాడు. తాను చూసిన వింతలన్నీ రామయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందర్నీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమిరోజు రాత్రి వారందర్నీ తోటకు రమ్మన్నాడు. పున్నమిరోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకెగిరింది. రామయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలిని కాంతమ్మ, ఆమె కాలిని మరొకరు, ఇలా ఒకరి కాలు పట్టుకొని మరొకరు వేలాడుతూ అందరూ ఆకాశంలో ప్రయాణించారు. చివర్లో శాంతమ్మ వేలాడుతున్నది. ఆమెకొక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయి అని తన పైనున్న వ్యక్తిని అడిగింది. అతను తన పైనున్న వారిని అడిగాడు. అలా ఒకరినొకరడిగారు. అందరికంటే పైనున్న రామయ్య వరకు చేరింది. రామయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపుతూ 2 చేతులను పక్కలకు చాచాడు. అంతే, అందరూ కిందపడ్డారు.